బంగారం, వెండి ధరలు అకస్మాత్తుగా ఎందుకు పడిపోయాయో ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. రికార్డ్ రేట్లకు వెళ్లిన బంగారం, వెండి ధరలు సడన్గా ఎందుకు కుప్పకూలాయాయి? దీని వెనుక ప్రధానంగా 3 కారణాలున్నాయండి. మొదటిది ప్రాఫిట్ బుకింగ్. కొద్ది రోజుల్లోనే రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో ఇన్వెస్టర్లు ఇవి వాటి అసలు విలువ కన్నా చాలా ఎక్కువగా పెరిగాయని అనుకున్నారు. దాంతో మార్కెట్ పడిపోయే లోపే లాభాలు తీసుకుందామని అందరూ అమ్మడం మొదలుపెట్టారు. ఇక రెండవది అమెరికా డాలర్ బలంగా మారడం. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచొచ్చనే అంచనాలు పెరిగాయి. వడ్డీ రేట్లు పెరిగితే వడ్డీరాని బంగారం మీద ఆసక్తి తగ్గుతుంది కదా, అదే జరిగింది. ధరలు పడిపోయాయి. మూడవది చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్ అంటే సిఎంఈ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. బంగారం, వెండి ట్రేడింగ్ కోసం పెట్టాల్సిన కనీస డిపాజిట్ను అంటే మార్జిన్ను పెంచేసింది. దీనివల్ల చిన్న ట్రేడర్లు తమ పొజిషన్లను నిలుపుకోలేక అమ్మేయాల్సొచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే విపరీతమైన పెరుగుదల తర్వాత వచ్చిన లాభాల స్వీకరణ, మారుతున్న గ్లోబల్ ఎకనామిక్ సంకేతాలు ఇవే బంగారం, వెండి మార్కెట్లలో ఈ కుదుపుకు కారణమయ్యాయి.